ప్రైజ్ ద లార్డ్. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అనే మాటనే మనం సంఘాలలో ఎక్కువసార్లు బోధించడం చూస్తాం. అయితే దీన్ని కొంచెం ఘాటుగా వివరించడానికి కూడా అవకాశం కలదు. అంటే క్రైస్తవ సమాజంలో అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్ స్త్రీ యొక్క వస్త్రధారణ గురించి ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు. తగుమాత్రపు వస్త్రధారణ అనే పదం అక్కడ వాడతారు. ఆ తగుమాత్రపు అనే దానికి నిర్వచనం ఎగ్జాక్ట్గా ఏమిటో మనకి ఎవరు చెప్పరు. ఎవరు చెప్పినా దాన్ని వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడతాడు, తగుమాత్రపు వస్త్రధారణ అని. అయితే ఓ సంఘంలో ఉన్న ఓ ఆడబిడ్డ ఎలా వస్త్రధారణ కలిగి ఉండాలో ఈ వచనాన్ని బట్టి మనం ఆధారం చేసుకుని అనేక పర్యాయాలు బోధ చేస్తాం. సంఘాలలో ఉన్నటువంటి స్త్రీలకు హెచ్చరిక చేస్తాం. నన్ను ఈ మాట ఇలా కూడా చెప్పనివ్వండి. ఈ మధ్యకాలంలో వర్షిప్ చేసే ఆడబిడ్డలు కానీ దేవుని వాక్యాన్ని పంచుకునే దైవ సేవకురాలను కూడా చాలామంది ఈ వచనాలు చెప్పి వారి గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటారు. నేను విమర్శన అన్నానంటే అది తప్పు మాత్రమే అని మాత్రం ఆలోచించేది. విమర్శన, దాన్ని ఇంగ్లీష్ వర్డ్ క్రిటిసైజ్ అంటారు. అంటే అందులో చాలా అర్థాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాలు తప్పుగా కనబడుతున్న వాటిని, సరిగా చేయలేక ఉన్న వాటిని, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్న వాటిని, చెప్పే వాటిని, ఇది చేయకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పే వాటి అన్నిటిని క్రిటిసిజం అంటారు. అంతే తప్ప కేవలము ఒక వ్యక్తిని ద్వేషించడానికి మాట్లాడేది క్రిటిసిజం కాదు. కానీ ప్రస్తుత పోకడలు అలాగే ఉన్నాయి. సరే, మెట్టుకు ఏదేమైనా కొంతమంది అలాగున ఆరాధన చేస్తున్న సమయంలో ఆడబిడ్డ కలిగి ఉండవలసిన వస్త్రధారణ, తాను అలంకరించుకుంటున్న విధానాన్ని చాలామంది తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తుంది రాంగ్ అని, రైట్ అని నేను ఇప్పుడు వారి గురించి నేను నా యొక్క మూల విషయం కాదు ప్రియులారా. ఓ సంఘంలో ఉన్న ఆడబిడ్డో లేదా వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఓ దైవ సేవకురాలో ఇలా ఉండాలి అని చాలామంది దైవ సేవకులే కానివ్వండి, లేదంటే దేవుని కృపచేత వాక్య జ్ఞానాన్ని కలిగినటువంటి కొంతమంది సహోదరులే కానివ్వండి, ఆయా వారికి తోచినటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంటారు. వారికి తోచిన ఆలోచనలు వారు తెలియచేస్తూ ఉంటారు. దాన్ని ఎవరో ఒకరితో ఇద్దరితో పంచుకుంటే బాగానే ఉంటుంది వ్యక్తిగతంగా. వారు ఇలా యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ ఛానల్లో ఆ వ్యక్తిని సరాసరి పేరుని ఎత్తిపెట్టి చెప్తూ మాట్లాడుతూ అనేక విషయాలు వారి గురించి మాట్లాడతారు. ఉదాహరణకు ఒక మాట అంటాను, నిజమే, నీవి చెప్పింది 100% రైట్, వాక్యానుసారమైందే అనుకుందాం. ఓ ఆడబిడ్డ తాను కలిగి ఉండవలసిన విధానంలో వస్త్రధారణ లేకపోతే, లేదా వాక్యోపదేశం చేస్తున్నటువంటి దైవ సేవకులు తగిన రీతిలో వస్త్ర అలంకరణ చేసుకోకపోతే వాని గురించి సరిచేయడం, బుద్ధి చెప్పడం మంచిదే. వాక్యం చెబుతున్న తానే సరిగా లేకపోతే, ఆరాధన చేస్తున్న తానే సరిగా లేకపోతే, మరి ఆ ఆరాధన వింటున్నవారు, ఆ వాక్యాన్ని వింటున్నవారు ఎలాగున తమ జీవితాల్లో ఒక క్రమమైన పద్ధతుల్లో కట్టుకోగలరు? అంటే కట్టుకోవడానికి అవకాశం తక్కువ. అందుకనుకనే మేము ఇలా బోధిస్తూ ఉన్నాం, అందుకనుకనే మేము విమర్శిస్తున్నాం అని చాలామంది అంటారు. మంచిది, నేను కాదన్నాం. అలా విమర్శన చేయడం మంచిదే అనుకుందాం. అయితే నాదొక మాట, ఎంతసేపటికి ఈ వచనం కేవలం ఒక ఆడబిడ్డకు సంబంధించిందేనా? కేవలం దేవుడు స్త్రీలకు గురించి మాత్రమే చెప్పిన సంగతేనా? అంతకంటే దానిలో ఆత్మీయంగా మనం ఆలోచన చేయడానికి అవకాశమే లేదంటారా? ప్రభునందు ప్రియులారా, బైబుల్ మనకి సంఘాన్ని గురించి ఒక స్త్రీతో పోల్చిన విషయం మీరు ఎరుగుదురు. పౌలు భక్తుడు అంటాడు కదా, కన్యక అయిన మిమ్మలను ఒక్కడే పురుషుడైన క్రీస్తునికి ప్రధానము చేశానని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తాడు. అంటే సంఘాన్ని ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఓ సంఘంగా ఉన్నటువంటి మనమందరము, స్త్రీలైనా పురుషులైనా అందరూ కలిసి ఉన్న ఓ సంఘము
కలిగి ఉండవలసిన తగుమాత్రపు వస్త్రధారణ ఏమిటి ఆలోచించామా? ప్రభు దృష్టికి మనం కలిగి ఉండవలసిన తగుమాత్రపు వస్త్రధారణ ఏమిటో ఆలోచన చేశామా? మనం ఆలోచన చేయం. సంఘముగా, సార్వత్రిక సంఘముగా, వ్యక్తిగత సంఘముగా, సార్వత్రిక సంఘముగా మన పురుషుడైనటువంటి క్రీస్తునాథుని ఎదుట మనం కలిగి ఉండవలసిన ఆత్మీయ వస్త్ర అలంకరణ ఏమిటో మనం ఆలోచన చేశామా? ఎప్పుడన్నా దాని గురించి మనం శ్రద్ధ కలిగి ఉన్నామా? మన సంఘానికి అటువంటి వస్త్రధారణ సిద్ధపరుచుకున్నామా? బోధ చేసే మనం సిద్ధపరుచుకున్నాము. ఎవరో ఆడబిడ్డ తగిన వస్త్రధారణ కలిగి లేదని ఆడబిడ్డను విమర్శిస్తూ ఉన్నాం. కానీ దేవుని కృపచేత సంఘాన్ని నడుపుతూ ఉన్నటువంటి నీవు, కొంతమంది ఆత్మలను కాపాడుతూ ఉన్నటువంటి నీవు, నీ ముందున్నటువంటి ప్రజలు కలిగి ఉండవలసిన ఆత్మీయ వస్త్రధారణ తగిన మాత్రం వారు కలిగి ఉన్నారా? వారు ప్రభు ఎదుట కనబడవలసిన రీతిలో ఆత్మీయ వస్త్రాన్ని కలిగి ఉన్నారా? మనం ఆలోచన చేయం. ఎవరినో విమర్శన చేయడానికి కొరకే ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తిని విమర్శన చేయడం కొరకే ఈ వచనాన్ని ఎత్తిపెట్టి మాట్లాడతాం. అయితే ఎంతకాలం మనం ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకుందాం, ఒక వ్యక్తి గురించి లేఖనాన్ని ఎత్తిపెట్టి మాట్లాడదాం? లేదు. దేవుని వాక్యం కేవలం ఒక వ్యక్తి కొరకు మాత్రమే రాయబడలేదు. సార్వత్రిక సంఘానికి సంబంధించింది ప్రియులారా, సార్వత్రిక సంఘానికి సంబంధించింది. మనం సార్వత్రికంగా సంబంధించిన విషయాన్ని సంఘానికి అప్లై చేసుకున్న విషయాలన్నిటిని విస్మరించేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఒక వ్యక్తి కొరకు సంబంధించిన విషయం అన్నట్లుగా ఆ ఒక వ్యక్తితోనే మనం వచనాలను ఎత్తిపెట్టి మాట్లాడతాం, ఆ వ్యక్తి గురించే మాట్లాడతాం. అలా మాట్లాడడం తప్పు అని నేను ఎంతకాలం ఆ బోధనే మనం చేస్తాం. సార్వత్రిక సంఘముగా ప్రభు ఎదుట సంఘము ధరించవలసిన ఆ వస్త్రధారణ ఏమిటి? ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది. వివాహోత్సవ సమయం ఆసన్నమైంది, గొర్రెపిల్ల భార్యను మీకు పరిచయం చేస్తాను, ఆమె తన్ను తాను అలంకరించుకుని ఉన్నది, సిద్ధపరుచుకుని ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉంది. సంఘానికి అవసరమైన అలంకరణతో సంఘం సిద్ధపడి ఉందా? ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉందా? ప్రభు రాకడలో యోగ్యంగా కనబడే రీతిలో తన ఆత్మీయ వస్త్రధారణ ధరించుకుని ఉందా? మనం అవి ఉపదేశించాం. ఎంతసేపటికి అవతల వారిని ఒక వ్యక్తిని విమర్శించాలని మాట్లాడుతూ ఉంటాం. ఎంతకాలం ఆ బోధ? ప్రభు న్యాయపీఠం దగ్గర అలా వస్త్రధారణ లేకుండా ఆరాధన చేసిన, వాక్యోపదేశం చేసిన ఆడబిడ్డను ప్రభు లెక్క అడుగుతాడు, కాదనను. ఆ లెక్క ఆ ఒక్క వ్యక్తికి సంబంధించింది. కానీ అనేక ఆత్మలకు సంబంధించింది సంఘము, అనేక సంఘాలకు సంబంధించింది సార్వత్రిక సంఘము. దీని గురించి ఎవరు ఆలోచన చేస్తారు? దీని గురించి ఎవరు బోధ చేస్తారు? ఎప్పుడు మనం ఆ రకమైన బోధలోనికి నడుద్దాం? ఆలోచన చేద్దాన్ని. ఎంతసేపటికి ఒక వ్యక్తి మీద విమర్శన చేసే కోణంలోనే బైబిల్ని మనం ధ్యానించవద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత సంఘానికి, సార్వత్రిక సంఘానికి సంబంధించిన ఉపదేశం ఏమిటో వాక్యంలోంచి మనం గ్రహించి దాన్ని బోధ చేయడం ప్రారంభిద్దాం. అది అప్పుడు వ్యక్తిగతంగా మనకు, మన ముందున్న వారికి ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగచేస్తుంది. కనుక అట్టి కృప కొరకు దేవుని కరుణాపీఠాన్ని ఆశ్రయిద్దాం. దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.